చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చలో చలో తీసుకున్న రోడ్ మ్యాప్ లో చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. చల్లో చల్లో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ చెయ్యరో. పొడి చెత్త మన ప్లాస్టిక్ బాటిల్ కానీ ఏదైనా అవి ఒక కవర్లో వేసి వాళ్ళకి విడిగా ఇస్తే కనుక వాళ్ళు ఈజీగా రీసైకిల్ చేస్తారు. ప్రమాదకరం ఏం చెప్తాంటే ఇంకా అది మనకి ఎలాంటిది, మనం టాబ్లెట్లు వేసుకుంటాం, ఆ టాబ్లెట్లు అట్టలు ఉంటాయి కదా, ఆ అట్టలు కూడా ప్రమాదకరం. కింద పడేయంగానే భూమిలో కలిసిపోతాయి కదా, అవి ఏముంది కలవకపోయినా అది నుంచి మొక్కలు వస్తాయి, దానివల్ల మనకు ఉపయోగం. మీరు ఒక సంచి లాంటి గోన్ సంచి లాంటిది కొనుక్కోండి, అది ఎక్కడికైనా ఈ కూరగాయలు ఈ సామాన్లు అలాంటివి కొన్నప్పుడు అది తీసుకెళ్ళండి, అదైతే మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికి బాగుంటుంది. పొద్దున్న చెత్త తీసుకోవడానికి బదులు వస్తుంది, వాళ్ళు చేస్తే వాళ్ళు ఊరికి దూరంగా చెరువు పక్కన వేస్తారు. పొద్దున మీకు ఏదో ఇంట్లో ఫంక్షన్ సారీ ఇవ్వాలి, కవర్ లేదు, మళ్ళీ ఇంకో కవర్ తెప్పించకుండా ఆల్రెడీ ఉన్న కవర్లు వచ్చితే మీరు కవర్ని 2 పర్పస్ కింద వాడారు, ఎందుకంటే ఒకటే కవర్ అని వాడారు కాబట్టి మీరు ప్లాస్టిక్ తగ్గించారు, మీ పని సో ఇలా అన్నమాట. అవి ఇవ్వలేదు కానీ వస్తువులు రోజు వస్తున్నారు, నేనే మ్యాట్లు వేసి పోతాం. समर्थ बाल वृद्ध और नारियां रहे सदा। ప్రకృతి ముద్దు ప్లాస్టిక్ త్యాగం జీవన భాగ్యం ప్లాస్టిక్ త్యాగం జీవన భాగ్యం ప్లాస్టిక్
మనం పీల్చే గాలి కూడా కంటామినేటెడ్ ఎయిర్ మనం పీల్చుతున్నాం. తాగే నీరు కూడా కంటామినేటెడ్ వాటర్ తాగుతున్నాం. అన్ని కూడా పొల్యూటెడ్ మనం తింటున్నాం. ప్రజల ఆరోగ్యం బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. రేపటిని సుడిగుండాలు ఎదురైనా లెక్కించకుదేని ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకు అందరికీ చదువు ఒక్కటే ఆయుధం. ఏదైనా చేయగలం చదువుకోవడం వల్ల. మాదక ద్రవ్యాలు సేవించడం ఇలాంటివి ఏమీ చేయకూడదు. అన్నలు మా ఊరు మొత్తానికి ఫోన్ చేస్తున్నారు. మోటివేషన్ క్లాస్ తీసుకుంటారు. ప్రకృతికి ప్రణామం. ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం. ఏది చేయరు కాబట్టి ఇలాంటి ఫోన్ కాల్స్ మీరు నమ్మొద్దు. ఓటీపీ ఎవరికి చెప్పొద్దు. మీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఏ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వద్దు. అప్పుడు చర్చలు తీసుకొని మేము ఇక్కడ చక్కగా సంపద తయారు చేసే కేంద్రం ఉంది కదా, అక్కడ 20 మందిని మార్చుకుంటాము. అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా అలుపు దరిగిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయస్సు సగముగా మారి పిల్లలు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మాకు తెలియచేయాలని చెప్పారు. ఫోన్లు కూడా ఎన్నో తెలవని చెప్పారు. ఊరి చివర ఊరంతా బాగానే ఉంది కానీ ఊరి చివరి కుప్పలు ఉన్నాయి. అక్కడ ఆ ముళ్ళని బాగు చేసి మొక్కలు నాటారు. బాగా చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఆడపిల్లలు మగపిల్లలు బాగా చేస్తున్నారు. టుడే వచ్చినప్పుడు క్లీన్ చేయటం కానీ లేకపోతే బయట పని చేయటం కానీ చాలా బాగుంది. దీనివల్ల మంచిగా జరిగింది అనమాట. ఇలాంటివి ఇంకా మంచిగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని నేను ఆశిస్తున్నాను. పిల్లలతో చాలా చక్కగా మా పాఠశాల విజిట్ చేసి చక్కగా పిల్లలతో కూడా కలిసిపోయి వాళ్ళు పిల్లల్ని కెరీర్ గైడెన్స్ లాగా ఇచ్చి
వాళ్ళని కూడా మోటివేట్ చేసి పిల్లలు బాగా చదువుకునేలాగా చెప్పాను. పాఠశాలకి రావడం మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే పిల్లలకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలతో మా పిల్లలు ఎంతో ఉత్సాహంగా వింటూ వాళ్ళు కూడా భవిష్యత్తులో వీళ్ళలాగా అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఉత్సాహపడుతున్నారు. అలాగే ఇవి ఎన్ఎస్ఎస్ యూనిట్ వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పరిశుభ్రమైనటువంటి కార్యక్రమాన్ని చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, స్టూడెంట్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మీరు పనిచేశారు, మాకు అర్థం కాని క్వశ్చన్స్ చెప్పారు, మాతో బాగా ఆడుతున్నారు. మీరు ఇక్కడికి వచ్చి మంచిగా మా స్కూల్ అవన్నీ క్లీన్ చేసి అవన్నీ ఊడ్చి బయట బాగా చేశారన్న. ప్లస్ మాకు అర్థమయ్యేలా ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి అని మొత్తం చెప్పారు. These 7 days are one of the most memorable days in my life.